మంచి వ్యక్తివే, నువ్వు ప్రపంచాన్ని చూపిస్తున్నావు అందరికి, నాకు నచ్చావు. కానీ దయచేసి మాత్రం మళ్ళీసారి వీడు ఒక వేస్ట్ గాడు, శివాజీని అయితే ఘోరంగా తిట్టాడు. ఈ విషయంలో అయితే నాకు అసలు ఖండించను. అంటున్నాడు అబ్బా, ఇండియాకి వస్తే ఏందో చూపిస్తారు ఇండియా వాళ్ళు, రాంది ఎక్కడ చూపిస్తారు? వస్తే ఇండియా వాళ్ళు ఏందో, ఇండియా వాళ్ళ ప్రభుత్వం ఏందో చూపిస్తారు. ఆయన రావాలి కదా. ఇవాళ కూడా ఆవులు మేకలు ఆ తర్వాత రేపులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో చాగంటి గారిని కూడా సార్ మీకు చాగంటి గారిని, ద్రౌపది, అగ్నిలో పుట్టిన ద్రౌపది గారిని, భూమిలో పుట్టిన సీతాదేవిని అందరినీ వదలడం లేదు. వాడు వస్తే మా హిందువులందరం వాడిని గొయ్యి తీసి పాతేస్తాం. వాడు ఏం మాట్లాడుతాడో కొంచెం పిచ్చి పిచ్చిగా అర్థం కాదు, కొన్ని వాళ్ళు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండబ్బా, అది నాకు నచ్చట్లేదు. కాదండి, మీరు ఒక సెలబ్రిటీ అని చెప్పేసి మీరు నాగబాబు గారు మాట్లాడింది కూడా కరెక్ట్ అని ఎట్లా అంటున్నారు మీరు? అంటే నాగబాబు గారి గురించి ఏమైనా ఇష్టం అంటున్నారా? నాకు నాగబాబుతో విషయం అవుతుంది, నాగబాబు నన్ను ఏదో చేస్తాడు ఏదో పెద్ద అని కాదు. నాగబాబు కాదు, ఎవ్వరు ఉన్న ప్రపంచంలో ఎవ్వరికి నేను భయపడను. ఈ రోజు ఉంటాము, రేపు పోతాము, ఏదో దీనికి మనం భయపడము. నేనంటే నేను నాగబాబుతో చంద్ర గారు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నాగబాబు గారు నవ్వి, తర్వాత శివాజీ గారు అంటే మాత్రం ఎందుకు ఆ విధంగా కోపం అవుతున్నాడు? అదే అబ్బా, నేను చెప్పేది ఏమంటున్నా అంటే మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఉంటే అక్కడ పాట పాడతారు, ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు. లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి చెప్తున్నా. నాగబాబు మాట్లాడేది కరెక్ట్ అని నేను ఎలా అంటున్నాను అంటే, ఆయనకు ఇప్పుడు 1 సెకండ్, నాగబాబు తప్పు అని చెప్తుండ్రు కదా, ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా పొగడొచ్చు. ఇప్పుడు నాగబాబు దేవుడు నైస్, చాలా మంచి వ్యక్తి అండి, ఆయన నేను కూడా పొగడొచ్చు. అర్థమవుతుందా? అంటే తగ్గలేదు, చికిత్స సాంగ్ కూడా మస్తు పోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మాత్రం ఎవరైనా సరే, ఇంకోటి కూడా ఇండస్ట్రీలో దయచేసి చెప్తున్నా, అందరు సెలబ్రిటీలే చిన్న వాళ్ళని చీప్ గా చూడడము, ఆ సెలబ్రిటీ అని వచ్చి హ్యాడ్ టు చూసే వాళ్ళని కొంతమందిని చూస్తున్నాను మార్కెట్ లో. కొంచెం మైక్ ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్లు కూడా మాట్లాడకండి.